హాయ్ అండి, ఇది వచ్చేసి మన రాజమండ్రి జేకే గార్డెన్స్లో ఫుడ్ ఎక్స్పో పెట్టారనమాట. 24, 25, 26 అంటే నిన్న, ఈరోజు, రేపు అనమాట. ఒక్కో రోజు ఒక వెరైటీస్. నిన్న వచ్చేసి బెవరేజెస్ అనమాట, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అట్లా. ఇవాళ వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్ పెట్టారు. రేపు ఏమో నాన్ వెజ్ అటండి. ఈరోజు వెళ్ళాము, ఇప్పుడే వచ్చాము ఇంటికి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఇక్కడ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ పిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి 60. ఒకసారి ఎంటర్ అవుతాం కదా, మళ్ళీ బయటకు వచ్చినాక లోపలికి వెళ్ళినారు, మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో ముందే అన్నీ చూసుకుని బయటికి రండి. స్నాక్స్ స్టాల్ కూడా ఉంది. సో చూసారా, స్టార్టింగ్ కౌంటర్స్ ఇవన్నమాట. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మేము వెళ్ళింది వచ్చేసి 5:30 ఆ టైంకి. అప్పటికి ఫుల్గానే ఉన్నారు. మేము ఇప్పుడు బయటకు వచ్చే టైంకి ఫుల్ అయిపోయారు అసలు జనం. చూసారు అన్ని స్టాల్స్ ఉన్నాయండి. స్టీల్ ఐటెం నుంచి నాన్ స్టిక్, ఐరన్, క్యాస్ట్ ఐరన్వి, ఇలా అన్నీ చాలా రకాలు ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించినవి, ఇలా అన్నీ పెట్టారనమాట. ఇది వచ్చేసి పానీపూరి అనిపించింది మాకు, దానేమో నాకు తెలీదు, అలా అనిపించింది. అక్కడే కొన్ని రెడీ చేసేస్తున్నారు స్నాక్స్ టేస్ట్ చేయడానికి. వెజ్ ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ జరుగుతుంది. స్టవ్లు చూసారు, ఇంకా ప్లాస్టిక్ సామాన్లు అన్నాను కదా, కానీ ఎంట్రీ కాస్ట్ అయితే 60 రూపీస్ చాలా ఎక్కువ అనిపించిందండి. అంటే అక్కడ మనకి ఏమి ఇవ్వరు కదా, జస్ట్ అలా చూసడానికి ఎంట్రీ 60 వేస్ట్ కదా. ఏ 30 అలా ఉన్నా సరిపోయేది కదా అనిపించింది. ఈ వరకు పెట్టే ఎగ్జిబిషన్స్లో 30 అలా పెట్టారు, ఇప్పుడే ఎక్కువ పెట్టారు. ఇక్కడ ఎవరో ఏదో ఐటెం తీసుకుంటే అక్కడ వీడియో తీస్తున్నారు. చూసారు, ఇంకో స్పెషల్స్ ఇక్కడ అలా బయట పెట్టారనమాట. మనం చేతితో ముట్టుకుని చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాకింగ్ మిషన్ అనమాట. ఖాళీ ప్యాకెట్స్ అలా ప్యాక్ చేసి చూపిస్తున్నారు అక్కడ. జనం చూసారా, ఇంకోండి ఇదే నా అన్నాను చూసారా, ఫుడ్ ఐటమ్ ఇస్తున్నారని. వచ్చేసి ప్యూర్ వెజ్ అండి, మెక్సికన్ వేవ్ వెరైటీస్ అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. టేస్ట్ చూసాం, బాగానే ఉంది. నాకైతే అంత సూపర్ అనిపించలే, కానీ పర్లేదు, నోట్లో పెట్టుకున్నాము. కొన్ని నోట్లో పెట్టుకోక నోరు పాడైపోద్ది కదా, అలా లేదు. అండ్ అది మీల్ మేకర్ టేస్ట్ లాగా అనిపించింది. అది అయిపోయాక సెకండ్ ఎంట్రీ పార్ట్ ఇక్కడ అనమాట. వచ్చేసి ఇంకా ఫ్రిడ్జెస్ అవి ఉన్నాయి. చిన్న ఫ్రిడ్జ్ ఒకటి ఉన్నది చూపిస్తాను చూడండి, భలే ఉంది మినీ ఫ్రిడ్జ్. కానీ ఆ చిన్న ఫ్రిడ్జెసే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. దాని బదులు మనకి మామూలు ఫ్రిడ్జే వచ్చేస్తుంది. ఒక 30,000 పెడితే ఆ మినీ ఫ్రిడ్జే 9,000 చెప్తున్నారు. ఇక్కడ కాదు, మామూలు ఆన్లైన్ బయట అన్నాను. ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అది ఉన్నది. అన్నీ కూడా కూలింగ్ ఐటమ్స్ అనమాట. ఇంకా అందుకే మేము పెద్ద ఎక్కువ టచ్ చేయలేదు. క్లైమేట్ కూడా బాగాలేదు కదా బయట, ఎందుకులే అని. వచ్చేసి పచ్చళ్ళు, కారాలు అవి. ఇది వచ్చేసి కొత్తగా మనకి రాజమండ్రిలో ఒకటి స్లిప్పర్స్ ఓపెన్ అవుతుంది, అదిగో చూసారా షాప్ అది. సో ఇవాళ ఇక్కడ పెట్టారన్నమాట. 3 డేస్, యాక్చువల్లీ మొన్న ఓపెన్ అయింది, ఇంకా 3 డేస్ ఇక్కడ పెట్టేశారు. రాజమండ్రి స్పెషల్ మిల్క్ షేక్ ఉంది, అది రోజ్ మిల్క్. అండ్ వచ్చేసి జాపిట్ ఆన్లైన్ అనమాట, లైక్ జొమాటో అట్లాగా. ఇది వచ్చేసి ఏదో స్వీట్ చెప్పని మర్చిపోయాను, నా షుగర్లెస్ అట్ అది, మళ్ళీ అని పేరు గుర్తురాలే కానీ షుగర్లెస్ స్వీట్ అని అన్నారు. ఇక్కడ చూసారు స్టవ్స్, అది స్టార్టింగే 20,000 ఉన్నాయండి ఆ స్టవ్లు అదిను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇడ్లీది విజయలక్ష్మి ఉన్న చూసిన మినపగుళ్ళు, మనం డీమార్ట్లో అవి కొంటాం అదనమాట. అండ్ ఇది వచ్చేసి సాసెస్ అనమాట, ఫుడ్ రైట్. బయట ఎక్కడ నూడిల్స్ కొంటే ఇస్తారు కదా మనకి, అది సాసెస్ అవి. అండ్ ఇది వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాక ఫుడ్ స్టాల్స్ అనమాట ఇవన్నీ. మేము ఏది టేస్ట్ చేయలేదు, ఏది చూసినా వెయిటింగ్ ఉన్నది, ప్లస్ నాన్ వెజ్ ఉన్నది, సాటర్డే కదా అని మేము టేస్ట్ చేయలేదు. వెయిటింగ్ మాత్రం బాగా ఎక్కువ ఉంది. ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఏమీ లేవండి, చాలా ఖాళీగా ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు.